ఎందుకు నాశనమైంది? టీచర్ల సంఘాలు మేము పాఠం చెప్పం, మాకు మాత్రం అన్ని ఫెసిలిటీస్ కావాలి, మా పిల్లలు మాత్రం కార్పొరేట్ విద్యా సంస్థల్లో చేరుస్తాం. ఈ టైప్ ఆఫ్ టీచర్ల సంఘాలకి ఎవరు లీడర్లు? కమ్యూనిస్టులు. అలాగే యూనివర్సిటీలో జరిగేది ఏంది? మనం ఎందుకు మన పిల్లల్ని వాళ్ళ గవర్నమెంట్ స్కూల్కి గవర్నమెంట్ కాలేజీలకి లేదు? ఇప్పుడు నేనే ఉన్నాను, మా స్కూల్ గవర్నమెంట్ స్కూలే, నెలకి 1-2 రోజుల పాటు మాకు యాజిటేషన్స్ ఉండేవి. అప్పుడు ఏం యాజిటేషన్ మాకు తెలియదు, ఎర్ర జెండా పట్టుకుని వస్తారు, రండిరా అంటారు, మాకు కూడా సరదా వెళ్ళిపోతాం. కానీ ఇది మా చదువుకి ఎఫెక్ట్ జరిగింది. తల్లిదండ్రులు, డబ్బులున్న తల్లిదండ్రులు ఏం చేశారు? గవర్నమెంట్ స్కూల్లో ఉంటే ఈ సమ్మెల దరిద్రం ఉంటుందని ప్రైవేట్ స్కూల్స్లో చేర్చారు. అలాగే హాస్టల్స్, ఇదే కాలేజీలు. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు రిజర్వేషన్స్ వ్యతిరేక సమ్మె దేశవ్యాప్తంగా. ఎన్ని రోజులు తెలుసా? 45 రోజులు సమ్మె. 45 రోజుల పాటు సమ్మె. మీరు అందరు క్లాసులకు రావడానికి వీల్లేదని స్టూడెంట్స్ యూనియన్ వచ్చి అంటాడు. నేనేం చేయాలి ఇక్కడ? నాకు మిగతా వాళ్ళ పిల్లలు ట్యూషన్ చదువుకుంటారు, నాకు ట్యూషన్ చదువుకునే ఫీజు కట్టే స్థాయిలో మా నాన్న లేడు. నేనేం చేయాలి ఇక్కడ? వెళ్ళి అక్కడ గొడవ పడేవాడిని. అంటే దాని మీద నాతో గొడవలు జరిగాయి. అంటే నేను రిజర్వేషన్ లేనుండి. అరే నేను రిజర్వేషన్ లేనుండి, రిజర్వేషన్ లేదు, చదువు లేకపోతే ఏమవుతాం మన బతుకు? రేపు పొద్దున అంటే నేను అవసరమైతే 40 బ్యాడ్జ్ పెట్టి కూర్చుందాం అన్న క్లాస్ అంటే నేను అట్లా కుదరదు అంటారు వాళ్ళు. ఇలాంటి సిచ్యుయేషన్ లో గవర్నమెంట్ స్కూల్స్ కాలేజీలు మానిపించి పిల్లల్ని తల్లిదండ్రులు ప్రైవేట్ వాటికి ఇప్పుడు ఆ స్థాయిలో లేదు.